మీ నీళ్లు మీరు వాడుకోర్రి, మా నీళ్లు మేము వాడుకుంటాం, ఉత్తగా లొల్లొద్దు అని అంటారు కొంతమంది. మా నీళ్లు మీరెట్లా గుంజుకుంటారు, మీరెట్లా వాడితే అట్లా చేస్తే చూసుకుంటా ఊకాలనా అని అంటారు ఇంకొంతమంది. ఇట్లా రెండు రాష్ట్రాల నడుమ నీళ్ళ జవడం మళ్ళా గట్టినే రాజుకుంటుంది. ఏపీ లీడర్లు తాపకొకళ్ళు మైక్ల ముంగట్టుకొచ్చి ముచ్చట్లు చెప్తుండేటాళ్లకు పంచాది ఈగింత పెద్దగానే అవుతుంది. ఇక చూడుర్రి మాజీ ముఖ్యమంత్రి ఏమన్నాడు. క్లోజ్ డోర్ మీటింగ్ లో తాను అడిగానని, తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు. అటోళ్ళు ఈటోళ్ళు కలిసి అంత ఆగం పట్టిస్తాను అన్నట్టు మాట్లాడిండు మాజీ సీఎం. రాయలసీమకు అన్యాయం అవుతుంది అన్నట్టు చెప్పుకొచ్చిండు. నిజంగా ఈ ప్రాంతపు రైతన్నల దురదృష్టం ఏమిటి అంటే మా ప్రభుత్వం రాకపోవడం. మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టుకు మళ్ళీ చంద్రగ్రహణం పట్టింది. రహస్య ఒప్పందం చేసుకుని రాష్ట్రానికి, రాయలసీమకు తీరని అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు. ఇక అది అట్లుంటే మాజీ సీఎం ముచ్చట్ల మీద సైకిల్ పార్టీ లీడర్లు మస్తు కోపానికి వచ్చిండ్రు. అటు కేబినెట్ మీటింగ్ వడిసినాక మైకుల ముంగటికి వచ్చిన మంత్రులు మంచిగానే అరుచుకుండ్రు. నువ్వు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తో చేయాలనుకున్నది చంద్రబాబు నాయుడు గారు ముచ్చుమర్రి ప్రాజెక్టు ద్వారా చేసేసారు ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అర్థం చేసుకోవడం మాకు కష్టం. 800 దగ్గర అడుగుల దగ్గర నుంచి నీళ్ళు లిఫ్ట్ చేయడానికి రాయలసీమ లిఫ్ట్ అన్నాం. ముచ్చుమర్రి ఆల్రెడీ పెట్టాం కదా, 798 నుంచి లిఫ్ట్ చేస్తుంది. ఇంకా 2 అడుగుల కింద నుంచి అవసరం అనుకో, ఇంకా 4 పంపులు ఆడే పెట్టు. పేరు రాయలసీమ, ఎన్ని ప్రాంతాలకు పోతుందో మీరే స్టడీ చేయండి. నీళ్ల పంచాయతీ మీద ఆంధ్ర లీడర్ల ముచ్చట్లు అట్లుంటే ఇటు తెలంగాణ లీడర్లు సూత గట్టిగానే గరంకొస్తుండ్రు. సెంటర్ మంత్రి బండి సారు కారు పార్టీ వాళ్ళ మీద, చెయ్యి పార్టీ వాళ్ళ మీద ఎత్తెత్తిపోయిండు. ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ది, బీఆర్ఎస్ ది ఒక పొలిటికల్ డ్రామా. కాంగ్రెస్ పార్టీ ఆలోచన అంటే వాళ్ళ 6 గ్యారెంటీల మీద చర్చ జరగదు. బీఆర్ఎస్ పార్టీ ఆలోచన ఏంటంటే మా అవినీతి మీద చర్చ జరగదు. ఈ ఇద్దరు లోపాయకారి ఒప్పందంతో ఇదంతా పొలిటికల్ డ్రామా ఇవాళ ఆడుతూ ఇవాళ ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఈ 2 పార్టీలు చేస్తున్నాయి. ఇట్లా నీళ్లతోని లొల్లొద్దు అని ఒకళ్ళు, రాయలసీమకు అన్యాయం అవుతుందని ఒకళ్ళు, ఇటు తెలంగాణ నీళ్లు తోడకపోతుండ్రని తెలంగాణ లీడర్లు గట్టిగా నడుస్తుంది కిరికిరి. అటు రాయలసీమలో ఉన్న సైకిల్ పార్టీ లీడర్లకు, ఫ్యాన్ పార్టీ లీడర్లకు నడుమ కూడా ఇప్పుడు పచ్చిగడ్డి అయితే బగ్గుమనేటట్టున్నది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి సై అంటే సై అన్నట్టే నడుస్తున్నది కిరికిరి. ఓటా పోటీల మీద వీడియోలు విడుదల చేస్తుండ్రు వాళ్ళు. తుంటేనైతే నీళ్ళలాడాయి ఇంగింత దూరం పోయేటట్టే కొడుతుంది.